గరిట తిప్పే చేతులతో అద్భుతమైన వంటకాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు ఓరుగల్లుకు చెందిన ముగ్గురు వనితలు. అమ్మ నేర్పిన వంటలే వారి వ్యాపారానికి పునాదులయ్యాయి. నాణ్యతనే నమ్ముకుని ఈ పిండి వంటలు వ్యాపారంలో దేశ విదేశాల నుంచి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు 200 మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ నలుగురు మహిళల విజయ గాథపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఏజెన్సీ ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు అక్కజెల్లెళ్ళు తమ ఆడబిడ్డతో కలుపుకొని అమ్మ దగ్గర నేర్చుకున్న పిండి వంటలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. రుచి, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆర్థికంగా ఎదగడంతో పాటు మరో 200 మంది మహిళలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆ మహిళలు ఎవరు, వారి విజయం ఎలా సాధ్యమైంది, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ లుక్కేద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం మల్లారం గ్రామానికి చెందిన రాధ, రాజేశ్వరరావు దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఈ ముగ్గురికి పెళ్లిళ్లైనా అందరూ కలిసే ఉండేవారు. పిల్లల చదువుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇంట్లో ఖాళీగానే ఉంటున్న ముగ్గురు కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు. అమ్మ నేర్పించిన విద్యనే వ్యాపార చిట్కాగా మార్చుకుని భర్తల సాయంతో 2016 మే నెలలో తెలంగాణ పిండి వంటల పేరుతో వ్యాపారం ప్రారంభించారు. 8 ఏళ్ల క్రితం పిండి వంటలతో ప్రారంభమైన ఈ వీళ్ళ వంట మొత్తానికి స్వీట్లతో పాటు అనేక రకాల పచ్చళ్ళు అంతర్జాతీయ స్థాయిలో సరఫరా చేసే వరకు దిగింది. తొలి రోజుల్లో కొంత మేరకు మాత్రమే తెలిసిన వాళ్ళకు మాత్రమే కొనుక్కోపోయేవాళ్ళు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా మార్కెట్ చేస్తున్నారు. రోజు క్వింటాల కొద్ది కూడా సరఫరా చేస్తున్న స్థాయికి ఎదిగారు. అసలు ఈ మహిళలకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఎలా ఈ విజయం స్థాయికు సాధించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి మేడం, మీరు మామూలుగా అసలు ఈ పిండి వంటలు చేయాలనే ఆలోచన మీకు 8 ఏళ్ల క్రితం ఎందుకు వచ్చింది? ఫస్ట్ మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మామూలుగా అయితే నిజానికి ఈ పని మాకు చిన్నప్పటి నుండే తెలుసు. మా అమ్మ బాగా చేస్తుండే వంటలు. పిల్లలిద్దరు పెద్దగా అయిపోయినాక, చదువులు అయిపోయినాక వాళ్ళకి మేము ఖాళీగా ఉండి ఏం చేస్తామనేసి ఆలోచన వచ్చింది. అప్పుడు తర్వాత ఏం చేస్తాం అనేది వాళ్ళు ఇవాళ రేపు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళు బయటకు పోతాం, ఎక్కడికో పోతాం అంటున్నారు. మనం ఎందుకు అంటే ఈ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే అప్పుడు పిండి వంటలు ఎట్లా చేసుకునేది, ఒక ఫెస్టివల్స్కి పండగలప్పుడు అందరూ ఒకరింటికి ఒకరు పోయి అందరు హెల్ప్ చేసుకొని అట్లా చేసుకునేది. ఆ వాతావరణం పోయింది. ఇప్పుడు ఎవ్వరు మహిళలు ఖాళీగా ఉండట్లే. ఏదో ఒక బిజినెస్ లేకపోతే చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు. మన పిండి వంటలు మర్చిపోతున్నారు. అసలు యాక్చువల్గా ఎవరు చేసుకోవట్లే. అందుకే ఇలాంటి పరిస్థితి ముందే వస్తుందని ఊహించి మన పిండి వంటలు ఎవరు మర్చిపోవద్దు, రేపు మన తరాలకు, మన తర్వాతి తరాలకు కూడా ఈ పిండి వంటలను అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ పిండి వంటలు స్టార్ట్ చేసినాం. కరకరలాడే గారెలు, సకినాలు, నోట్లో కరిగిపోయే అరిసెలు, చెగోడీలు, గవ్వలు, కారం పూస, వాట్ నాట్ అన్నట్లు పిండి వంటలతో పాటు వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు కూడా మొదలు పెట్టారు. ఏది ఆర్డర్ చేసినా చేసేలా, సారీ సర్వీస్ నాట్ అవైలబుల్ అనే మాట చెప్పకుండా నిత్యం కళకళలాడుతూ 3 పువ్వులు 6 కాయలుగా వారి వ్యాపారం ముందుకు సాగుతోంది. 25 మంది మహిళలతో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు 200 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ పనిచేసే వారిని సైతం కుటుంబ సభ్యుల్లాగే భావిస్తున్నామని చెప్తున్నారు ఈ అక్క చెల్లెళ్ళు. వర్కర్లను మేము మా ఓన్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళి వాళ్ళని సేఫ్గా ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ తీసుకొని రావడము అట్లా చేస్తుంటాము. వర్కర్లు కూడా మా పని అనుకొని చేస్తారండి. కాబట్టి మాకెప్పుడు వాళ్ళ వల్ల మాకెప్పుడు ఇబ్బంది అనిపించలేదు. తమ దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందంగానే ఉన్నారని, ఏ ఒక్కరూ పనికి వస్తున్నట్లు కాకుండా సొంత ఇంటి దగ్గరే ఉన్నట్లు జాలీగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. మార్నింగ్ 10కి వస్తే నైట్ 10 అయిపోతుంది. కాకపోతే ఇంతమంది మహిళలకు, స్థానిక మహిళలకు 100 మందికి ఉపాధి ఇస్తున్నామని గర్వంగా ఉన్నాయి. మా ఇంటి దగ్గర కూడా సకినాలు చేపిస్తాను నేను. 40 మంది మా ఊరు వాళ్ళకి ఇవ్వాలి అట్లా అని చెప్పి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్లేస్ సరిపోక అక్కడ అందరు కూడా అసలు హ్యాపీ. ఇక్కడ పని చేయడం వల్ల తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నామని చెప్తున్నారు వంటలు చేస్తున్నవారు. ఇక్కడికి వచ్చి అందరితో పాటు అక్కజెల్లలాగా ఉండి కలిసిమెలిసి పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించుకుంటామని, ఏ పని అయినా తొందరగా సులభతరంగా చేసుకుంటామండి. ముందు వచ్చినప్పుడు మాకు ఏ పని త్వరగా రాకపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా నేర్చుకున్నామండి. దేశ విదేశాల నుంచి ఆర్డర్లు రావడంతో నిత్యం బిజీగా వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఈ అక్క చెల్లెళ్లు చేస్తున్న వంటలకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి IAS, IPS అధికారులు సైతం ఫిదా అయిన వాళ్లే.
తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు 200 మంది మహిళలకు ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని చెప్తున్నారు ఈ అక్క చెల్లెళ్ళు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు ఏం ఉన్నత చదువులు కూడా చదువుకోలేదు. కానీ 8 ఏళ్ల క్రితం వారికి వచ్చిన ఆలోచన మాత్రం చాలా గర్వంగా అనిపిస్తున్నది. ఎందుకంటే దాదాపు 200 మంది మహిళలకు సంతోషంగా ఉపాధి కల్పించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళ పిండి వంటలకు ఒక పేరు తీసుకొచ్చారు. ఆ 4 ఆడపిల్లలు మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహిళలకు ఒక ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఇదంతా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మేమంతా కూడా మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇలా ముందుకు వెళ్ళాం. ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా మా దగ్గరికి వచ్చి ఇలా పిండి వంటల మీద అప్రిషియేట్ చేస్తుంటే మాత్రం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. నిజంగా నేడు మహిళల దినోత్సవం సందర్భంగా వారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.